జయంతి, జరగబోతోంది నీ కొడుకు పెళ్లి కదా. అలాంటిది నీ మొహంలో ఆ ఆనందం గాని కళాకాంతులు గాని లేవేంటి? పిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మనం ఎన్నో అనుకుంటాం జయంతి. కానీ పిల్లలు ఇవాళ అసలు మన మాట వినేటట్టున్నారా? అవునక్క, అంతకంటే ఏం చేయగలం? అవును, మీ సూర్య. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఆపుతారా? ఆగు చెల్లి, ఏంటిది? పెళ్లికొచ్చిన అతిథుల మీద ఇలా చిరాకు పడితే ఎలా చెప్పు? నలుగురు నడిచిందే బాట, నలుగురు పలికిందే మాట అన్నట్టు పిల్లల ఇష్ట ప్రకారమే మనము నడుచుకోవాలంతే, తప్పదు. నీ దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది. నాకేంటి చెల్లి, తలా తోకలేని కథలు వినాలన్నా, ముక్కు మోహం తెలియని వాళ్ళని కోడలుగా తెచ్చుకోవాలన్నా బాధపడాలి. కానీ నా కొడుకు చంద్రకి అందరికీ తెలిసిన పిల్లతో, నట్టింట్లో మహాలక్ష్మిలా తిరిగే పిల్లతోనే పెళ్లి జరుగుతుంది. అక్క, నాకసలే ఒళ్ళు మండిపోతుంది, నన్ను విసిగించుకో. అవునవును, వింటర్ సమ్మర్ కి వెల్కమ్ చెప్తూ దానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది కదా. ఛే, సిగ్గులేని మనుషులు మొహం తిప్పుకున్నా ముందుకొచ్చి మరీ మాట్లాడతారు. అయ్యో, ఇదేంటి పెళ్లికి ముందే వియ్యపురాళ్ళిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారేంటి? నో ప్రాబ్లం. సూర్యతో నా మ్యారేజ్ జరిగిపోతే అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. అబ్బా, కరువు తీర్చరా ధర్మరాజా అంటే దూడ బర్రె రెండు నావే అన్నాడంట. అలా ఒక్క ముక్కలో మీ అత్త కోడల బంధం గురించి చాలా గొప్పగా చెప్పావు సామాన్య. పని పాట లేని అది చెప్తూ ఉంటుంది, నువ్వు విని చెక్క భజన చేస్తూ ఉండు. మా అమ్మకి మధ్య ఇలాంటివి ఎక్కడ లేని అలవాట్లన్నీ వచ్చాయి పిన్ని, ఏం చేస్తాం? నిన్ను ముయ్యవే. ఎలాగో జరిగిపోయే పెళ్లిని నువ్వు ఆపలేవు. ఈ అనవసరమైన మాటలెందుకు చెప్పండి? వెల్ సెడ్ మామ్. బేబీ, ఈ అనవసరమైన టాపిక్ ఎందుకులే కానీ, అవును, మెహందీ టైంలో నువ్వు వేసుకోబోయే డ్రెస్ రెడీ అయిందా? యా మామ్, ఇట్స్ రెడీ మామ్, లుక్ ఎట్ దేర్. అబ్బా, ఎంత బాగుందో. ఈ వయసులో కట్టుకుంటే బాగుండదు, కానీ నాకైతే ఇప్పటికిప్పుడే కట్టుకోవాలనుంది. ఇప్పుడు మాత్రం వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తున్నావా ఏంటి? వెళ్ళు వెళ్ళు, వెళ్ళక్క, వెళ్ళి కట్టుకోనరా. నలుగురు అయ్యో ఇదేం పోయే కాలం అని మొహం మీదే నిన్ను తిట్టిపోస్తారు. చెల్లికి నేనంటే చాలా ఇష్టం, అందుకే చనువుతో ఇలా అంటూ ఉంటుంది. మీరేం పట్టించుకోకండి. పట్టించుకోవాల్సిన నువ్వే దులిపేసుకుంటుంటే ఇక వాళ్లే పట్టించుకుంటారులే. రాజీ గారు, ముందు మీ చేత్తో బేబీకి హారతిచ్చి ఆ కొత్త బట్టలు బేబీ చేతికిస్తే తను వెళ్ళి రెడీ అవుతుంది. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు కోటిగాడు అని మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది కదా, అలా ఉంది. అసలు సూర్యనే పెళ్లి ఒప్పుకోలేదు కదా. కబుర్లు చెప్పొద్దు. నాకు నా చెల్లెలు కావాలి. ఫోన్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. నా చెల్లెలు నా కళ్ళ ముందుకు రావాలి, లేదా నిన్నీ లోకం నుంచే పైకి పంపించేస్తాను. సూర్య, really I don't know about Lily. No, you know everything and you know where is Lily. Come on, నా చేతులు చావక ముందే లిల్లీని ఏం చేసావో చెప్పు. సూర్య ప్లీజ్, కింద అందరూ గెస్ట్లు ఉన్నారు, మెహందీకి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. లిల్లీ తనే వస్తుంది. ఏంటి తనే వచ్చేది, నేను రెడీ అయ్యేది? రత్నమాల గారు, పైన ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. ఈ టైంలో మనం వెళ్ళటం కరెక్ట్ కాదేమో రాజీ గారు. సూర్య మా బేబీతో మనసు విప్పి మాట్లాడుతున్నాడేమో. లెట్ దెమ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. నాకెందుకో అలా కాదనిపిస్తుందండి. అమ్మా, ఏం జరిగితే నీకెందుకు? అలా కాదురా. అవును, ఈ శామ్ ఎక్కడికో వెళ్ళట్టుంది కదా, ఏది ఇంకా రాదేంటి? అదా, నా బేబీ సూర్యతో మాట్లాడుతూ ఉండటం చూడలేక అటేటో వెళ్ళి ఏడుస్తున్నట్టుంది. ఆ అవసరం నా శామ్కి ఎన్నటికీ రాదు. మీరెంత ఏడ్చి చచ్చినా చివరికి వాళ్ల ప్రేమే గెలుస్తుంది, వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. అలా అంటూ కళ్ళకంటూ ఉండు, అది నీ హక్కులే.
ఇంతకీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? హా? నువ్వుండు. సూర్య వదులు చెప్పు సూర్య సూర్య ఏయ్, చెప్పు చెప్పు రాత్రి నేను చంపేస్తాను. చెప్పు సూర్య వదులు తన్ని చెప్పు సూర్య వదులు వదులు సూర్య చెప్పు. వదులు సూర్య లేదు శ్యామ్, దీని నోటి నుంచి లిల్లీ ఎక్కడుందనే నిజం బయటకు వస్తే గానీ వదిలే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నాను తన్ని వదులు సూర్య దీని విషయంలో నేను ఎవరి మాట విన్ను. చెప్పు చెప్పవే. వదులు సూర్య సూర్య వదులు సూర్య చచ్చిపోని. వదులు వదులు సూర్య సూర్య వదులు వదులు సూర్య ప్లీజ్ చెప్పు. వదులు వదిలు. చెప్పు సూర్య. చెప్పు. సూర్య ప్లీజ్ వదులు చెప్పు. సూర్య తన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే మార్పు ఇది కాదు వదులు సూర్య సామాన్య, మర్యాదగా చెప్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఇదే నీకు ఆఖరి అవకాశం. చెప్పు చెప్పు. సూర్య వదులు సూర్య ప్లీజ్ వదులు సూర్య సూర్య ప్లీజ్ I can't. వదులు సూర్య సూర్య ప్లీజ్ సూర్య నీ కాలు పట్టుకుంటాను వదులు శ్యామ్, ఏంటిది? నువ్వు నీ ఆవేశం తగ్గించుకునేంత వరకు నీ కాలు వదలను సూర్య శ్యామ్, లే. దీని చేత ఈ రోజు నిజం కక్కించటమో దీన్ని ఏకంగా కాటికి పంపించడమో తేల్చుకుంటాను. సామాన్య, తప్పు చేస్తున్నావు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా లిల్లీ నడ్డ పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నావు. నువ్వేం చేసినా నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, లిల్లీ విషయంలో ఏదైనా జరగరాంది జరిగిందో నువ్వు మీ అమ్మ ఇద్దరు ప్రాణాలతో ఉండరు. మైండెడ్. సమంత థ్యాంక్స్ నువ్వు లేకపోతే రాకపోతే అడ్డం పడకపోతే సూర్య చేతుల్లో నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని సమంత అని అంటాననుకున్నావా? అసలు నువ్వు సూర్య నన్ను చంపేస్తాడని తెగ టెన్షన్ పడ్డా. అయినా లిల్లీ ఎక్కడుందన్న విషయం నన్ను చంపేస్తే ఎలా తెలుస్తుంది సమంత? అది సూర్య ఆలోచించాడు కాబట్టి ఆవేశం తగ్గించుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకొని మరీ వెళ్ళాడు. ఏంటి నువ్వు అనేది? బ్రేకింగ్, షాకింగ్ అండ్ ఫ్లాష్ న్యూస్. ఏంటో తెలుసా? లిల్లీ is with me. Not only Lily and Abhi, both lovebirds are with me. Hey Samanya, you know. Don't get emotional. Hey Samanya, don't play with them. Look, Lily కేమైనా అయిందా? సూర్య కాదు, నేను నిన్ను బ్రతకనివ్వను. Cool. I know. అందుకే లిల్లీ ఈజ్ విత్ మీ అని మాత్రమే చెప్పాను, కానీ లిల్లీ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ అని చెప్పలేదు కదా. షీ సేఫ్. అలాగని లిల్లీ ఎప్పుడూ సేఫ్ గా ఉంటుందని చెప్పలేను. సమన్య, కూల్. లిల్లీ సేఫ్ గా ఉండాలన్నా, తను సేఫ్ గా ఇంటికి తిరిగి రావాలన్నా దట్స్ టోటలీ ఆన్ యూ. అర్థం కాలేదా సమంత? ఓకే, లెట్ మీ టెల్ దట్ కండిషన్స్. సూర్యతో నా మ్యారేజ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా జరగాలి.